హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో యూనివర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఒక కొత్త ప్లేస్ ను మీకు చూపించబోతున్నాను. అదేంటో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మందరగిరి హిల్స్. ఈ మందరగిరి హిల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఈ మందరగిరి హిల్స్ కి ఆపోజిట్ లా ఒక ప్లేస్ ఉంది. ఇక్కడికైతే లోపలికి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ కూడా ఉంది. పర్ హెడ్ 20 రూపీస్. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే స్టాచ్యూ. ఇక్కడైతే అయ్యగారు కూడా ఉన్నారు, పూజలు చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకొని పక్కనే ఇంకో మందిరం ఉంది, అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే అండి గురు మందిరం. ఇక్కడ గురూజీ కోసము ఒక మందిరం అని కట్టించారంట. దానినే గురు మందిరం అంటారు. ఇది 81 ఫీట్స్ హైట్ లో ఉంది. ఇందులో చాలా మంది మెడిటేషన్ కూడా చేసుకుంటారు. ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. మేము కూడా ఇక్కడ ఫొటోస్ దిగాము. ఈ గురు మందిరంను ఎలా కట్టారో చూడండి. పికాక్స్ వి ఈకలు ఉంటాయి కదా, అలా ఉన్నట్టుగా ఎంత బాగా కట్టారో, చాలా బాగా కనిపిస్తుంది చూస్తుంటే. ఈ మందిరంలో చాలా మంది మెడిటేషన్ కూడా చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలైన లొకేషన్ అంటే ఇదే ఫ్రెండ్స్, మందారగిరి హిల్స్. చాలా బాగుంది లొకేషన్. అంటే ఇది ఒక కొండ పైన ఉంది. ఈ టెంపుల్ జైనులకు సంబంధించిన టెంపుల్. అంటే కొండపైనకి వెళ్ళేటప్పుడు రోడ్డుకి అటువైపులా ఇటువైపులా ఇలా లేక్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని చుట్టూ కొండలు, పంట పొలాలు. అలా లొకేషన్ చూస్తుంటే అయితే చాలా బాగుంది. అదిరిపోయింది లొకేషన్ అయితే. చూడండి ఇక్కడ లొకేషన్. మేమైతే ఇలా పైకి వెళ్తుంటే రోడ్ ఇట్లా పైకి ఉంది, కాళ్ళు ఆగిపోతున్నాయి. అయినా పర్లేదని ఎక్కేసాము. అంటే చూడాలి కదా ప్లేస్ ఎలా ఉందో. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక లేక్ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే అసలు చూడడానికి ఎంత బాగుందో. ఎప్పుడైనా మీరు కూడా రావాలి అనుకుంటే మాత్రం రండి. ఇక్కడ చాలా మంది ఫుడ్ తెచ్చుకొని కూడా ఆ కొండ పైన కూర్చొని పక్కన లేకుని చూసుకుంటూ అలా తింటున్నారు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అంటే మనం మూవీస్ లో చూసుంటాం కదా ఇలాంటి లొకేషన్స్. ఇలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఉంది. చుట్టూ మనుషులు కూర్చున్నట్టుగా ఇలా వాళ్ళ విగ్రహాలు, మనుషుల విగ్రహాలు. అలాగే ఇక్కడ చూడండి యానిమల్స్ కూడా వీళ్ళు పెట్టారు. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. యానిమల్స్ అయితే స్నేక్, జీబ్రా, జిరాఫీ, టైగర్, లయన్ ఇలా అన్ని పెట్టారు. ఇక్కడ చూడండి, కొండ పైన ఉంది కదా ఈ టెంపుల్. చుట్టూ చూస్తుంటే అయితే చాలా బాగుంది లొకేషన్. చాలా గ్రీనరీగా, ఓ సైడ్ లేక్, ఓ సైడ్ గ్రీన్. ఇక్కడ చూడండి, బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది అని చెప్తారు కదా, అది ఇలా కట్టారు ఇక్కడ సేమ్. కాకపోతే ఆ చెట్టు అయితే ఊరికే ప్లాస్టిక్ ది పెట్టారంట. అది రియల్ అయిన చెట్టు కాదు. అంటే బుద్ధుడిది అలా సన్నివేశం అలా చూపించాలన్నట్టుగా అలా పెట్టారు. అది కూడా చాలా బాగా పెట్టారు. అసలు ఇలా మనుషులను అయితే ఎంత బాగా పెట్టారు ఇక్కడ. అదే రియల్ గా మనుషులే ఉన్నారా చుట్టూ అన్నట్టు కనిపిస్తుంది. ఇక చూడండి, ఇటు సైడ్ నుండి అయితే నడుచుకుంటూ పైకెక్కాలి. అంత పైకి మేము ఎక్కలేమనేసి బ్యాక్ సైడ్ నుండి కార్లు వచ్చే దారి కూడా ఉంది, ఆ దారిలో వచ్చాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే ఈ గుట్ట పై నుండి చూస్తే ఇక్కడ మనం గురు మందిరంకి వెళ్ళాం కదా, ఆ గురు మందిరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గురు మందిరం. ఇక్కడ బుద్ధుడి విగ్రహం వెళ్లే ముందు ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ జైనుల టెంపుల్స్. ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూపించాను కదా, ఫస్ట్ మనం పైకి వెళ్తుంటే పక్కన కొండ ఉందనేసి. ఇక్కడే అందరూ చాలా మంది ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు ఇలా కూర్చొని. ఈ కొండ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది అక్కడ. ఇక్కడ అయితే చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా లేక్ వ్యూ ఎలా ఉందో. సో ఇదండి వీడియో అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.